చేసిన వాడు కొడుకైనా శిక్షించాల్సిందేనని ఐబొమ్మ రవి తండ్రి చిన్న అప్పారావు అన్నారు. తన కొడుకు న్యాయంగానే బతుకుతున్నాడని అనుకున్నానని చెప్పారు. ఇలా చేస్తాడని అనుకోలేదంటున్న చిన్న అప్పారావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినాడు ఎమ్మంది రవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాడు. ప్రధానంగా ఐబొమ్మలో పెడుతున్నటువంటి ఏవైతే పైరసీ సినిమాలు ఉన్నాయో వాటిని చేతనైతే పట్టుకోండి అంటూ కూడా పోలీసులకు సవాల్ విసిరిన నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే అసలు ఎమ్మంది రవి పూర్వపరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిది విశాఖపట్నంలోని పదగదిలి దగ్గర ఉన్నటువంటి సాలిపేట ప్రాంతానికి చెందినటువంటి రవి ప్రస్తుతం చిన్నప్పుడు ఎక్కడైతే పుట్టి పెరిగాడో ఆ ప్రాంతంలో ఇప్పుడు మా ఇంటి దగ్గరే ఉన్నాం. వాళ్ళ నాన్నగారు ఎమ్మంది అప్పారావు చిన్న అప్పారావు గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి అసలు రవి బాల్యం ఎలా నడిచింది, అసలు ఎందుకు ట్రాక్ తప్పాడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అప్పారావు గారు చెప్పండి, రవి ఇప్పుడు రెండు రాష్ట్రాలకి ఒక పెద్ద చర్చనీయాంశంగా మారాడు. మీ అబ్బాయి రవి ఏంటి పరిస్థితి, చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, ఎక్కడ ఉండేవాడు? బాగానే ఉన్నాడు సార్. స్కూల్కి వెళ్ళాడు, స్కూల్కి వెళ్ళాడు, తర్వాత కాలేజీకి వెళ్ళాడు. బాగానే చెప్పిన చదువుకున్నాడు, బాగానే ఉంటాడు. మాకు ఇద్దరు పిల్లలు, కుర్రోడు పెద్దోడు, తర్వాత రెండోది పాప. ఇద్దరు కూడా మంచి చదువులో మాత్రం అందరూ ప్రైవేట్లు పెట్టిస్తారు. ప్రైవేట్ అక్కర్లేదు నాకు, ఆ పిల్లలకి అంత బాగా చదువుకుంటారు. పాప ఏం చేస్తారు? పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయిపోయింది. ఆల్రెడీకి ఉద్యోగం ఎక్కడ విదేశాల్లో వచ్చింది, అక్కడికి వెళ్ళిపోయారు. మరి వాళ్ళ భార్య నాకు తీసిపోతారు కదా. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇక్కడ మీతో పాటు రవి ఈ మధ్యన ఏమన్నా ఇక్కడ ఉన్నాడా, లేదంటే మీరు ఎక్కడ? నేను ఒక్కడనే ఇక్కడ, ఇంకెవరు లేరు. నిన్నైతే ఇలా మా పిన్ వచ్చి తుడిచిపెట్టింది చెత్త అంతా. ఇక్కడ చెత్తలో ఉండేవాడిని. వాళ్ళు చూసి ఆవిడకి నాకు డైవర్స్ అయిపోయింది. మీరు ఒక్కలే ఇక్కడ ఉంటున్నారు. ఇప్పుడు రవి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ ఉండేవాడు, తర్వాత ఎందుకు బయటికి వెళ్ళాల్సి వచ్చింది? అంటే మా మిస్సెస్కి నాకు గొడవలు అయిపోయాయండి. గొడవలు అయిపోతే నేను వేరేగా వెళ్ళిపోయాను. వేరేగా ఉన్నాను. ఇంక వీళ్ళ దగ్గర ఉంటే లాగలేదు అనేసి వెళ్ళిపోతే అలాంటప్పుడు నలుగురు దిక్కలు అయిపోయాను. అప్పుడు వీడు మరి ఆకలితో ఎన్నాళ్ళు ఉంటాడు. ఆకలితో ఉండి ఆ లెవెల్లో తెలిసిన ఫ్రెండ్స్ ద్వారాగా ఎలాగో ఎక్కడో పని చూసుకుని పోయాడు. అక్కడ హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఏదో వర్క్ నేర్చుకొని అప్పుడు ఆడు మట్టుకాడు బతుకుతున్నాడు. నా దగ్గర రాలేదు కొన్నాళ్ళ పాటు. ఆ తర్వాత వచ్చాడు. మా చెల్లి పెళ్ళి అయినప్పుడు వాళ్ళ చెల్లి ఫోన్ చేస్తే వచ్చాడు. నాకు కనపడలేదు, పెళ్ళికి వచ్చాడట. కానీ ఒక ఫోటోలో ఎక్కడో కనిపించాడు నాకు. వాళ్ళ ఫోటోలు తీసిన ఫోటోలు. మీ ఇద్దరు మాట్లాడుకోరా? ఎప్పుడు మాట్లాడుకుంటాం. ఎక్కువ ఏదైనా అవసరం అయితే మొక్క మాట్లాడడం అంతే. మాట్లాడుకోవడం అలాంటి ఏం లేదు. కొంతమంది సుత్తి వేసుకుంటారు, అలా సుత్తులు గిత్తులు ఏమో వేసుకోం. అవసరం అయితే ఏదైనా అవసరం నేను పోయినట్టు ఒక మొక్క చెప్పేస్తాను అంతాడు, కట్ చేసేస్తాడు అంతే. ఆ తర్వాత పోనీ మనం చేసినా ఊరుకోడు, గసిరేస్తాడు. ఈ మధ్యన ఎప్పుడైనా ఫోన్ చేసాడు అంటే 2-3 సంవత్సరాల్లో కానీ ఎప్పుడైనా? లేదు, మనం నెల రోజులకి ఎంత చేశాడు నాకు. నేను చేశాను, నేనే చేశాను, ఆడి చేశాను. మరి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీ అబ్బాయి ఇక్కడి నుంచి వెళ్ళాడు, ఏదో జీవితంలో బాగుపడదని మీరు ఆశపడ్డారు, చదువుకున్నాడు, తన కష్టాలతో బయటకు వచ్చాడని చెప్పి అనుకున్నారు. మరి ఇప్పుడు ఒకవైపు పోలీసులకు సవాల్ విసరడం, మరోవైపు చూసుకుంటే ఈ సైబర్ క్రైమ్కి పాల్పడడం కానీ, ఏదంటే డేటా చోరీ చేయడం, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది ఒక తప్పు కదా. మరి మీరేమంటారు? అది మనం ఏంటనుకున్నాం అంటే చదువుకున్న కుర్రోళ్ళందరూ ల్యాప్టాప్లు అవి కొనుక్కొని వర్క్ చేసుకొని ఏదో బతుకుతున్నారు. అలాగే వీడు ఏదో ల్యాప్టాప్ కొనుక్కొని ఏదో పొట్టకాడు బతుకుతున్నాడు. ఓన్లీ మరి ఏం చేస్తాం, మనమే పెద్ద ఉద్యోగాలు మనం ఇప్పించే శక్తి కాదు కదా మంది. మరి ఏం చేస్తాం, ఎవరికి ఏ దారి కలుగుతుంది, దారి బతుకుతుండు కదా అని అనుకున్నాను. అంతేగాని ఇలాంటి పంగిడి పనులు అవి చేస్తాడని అనుకోలేదు. కాబట్టి మనకు అలాగనుకున్నాను, కానీ నేను ఇలాగ రాంగ్ స్టెప్ అని అనుకోలేదు. అది నాకు నేను వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్తేనే కానీ నాకు తెలియలేదు. తెలిసిన తర్వాత నేను మళ్ళీ యూట్యూబ్లో చూస్తే వరుసగా వచ్చేస్తాను, అన్ని ఛానల్ నుంచి వస్తాను. ఇప్పటి వరకు మీ అబ్బాయి ఇలా చేస్తాడనే విషయం తెలియదు మీకు అయితే? ఇప్పుడు పెళ్ళి కూడా చేసుకున్నాడు, వాళ్ళు కూడా అక్కడ విడిపోయారని తెలుస్తుంది. ఇది మీకు తెలుసా? ఎప్పుడు పెళ్ళి అయింది? పెళ్ళి మరి నేనే చేశాను కదండి. వాళ్ళ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అని చెప్పాడు. మేము వెళ్ళాం, మా పెద్దలు తీసుకొని వెళ్ళాము. మా పెద్దలు తీసుకొని వెళ్ళి మా మామయ్య గారు, మేనత్త, మా అన్నయ్య గారు, మా వదిన వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి నిశ్చితార్థం చేసాము. తర్వాత పెళ్ళి కాలే ముహూర్తాలు పెట్టేశారు.
ఆ టైంకి చెప్తే ఆ టైంకి వెళ్ళాము, పెళ్ళికి వెళ్ళాము. మాకు కావాల్సిన వాళ్ళందరినీ కొంతమంది పిలిస్తే వచ్చారు. వచ్చి తీసుకుని వెళ్ళాము, పెళ్లి చేసాము, ఎక్కడో అక్కడికి వచ్చాము అంతే. ఇప్పుడు బాగున్నారా వాళ్ళు అక్కడ ఫ్యామిలీ అని పిల్లలు మనవాళ్ళు గట్ట ఉన్నారా? లేదు, గొడవలు పడ్డారని మా కోడలు చెప్పింది. మీరు రండి మా అయ్యగారు ఒకసారి రండి అంటే, ఏమమ్మా ఏటయిందంటే మాకు గొడవలు అవుతున్నాయి. గొడవలు ఏదో చిన్న చిన్న అవుతాయి, మీరు సర్దుకోవాలమ్మా, నాకు బాగోలేదు, కంటి ఆపరేషన్ చేసుకున్నాను, 2 కళ్ళుకి చేశారు, గ్యాప్ ఇచ్చి చేశారు, నా పరిస్థితి బాగోలేదు, కళ్ళు ఆపరేషను, తిన్నంత తిండి లేదు, నీకు తెలుసు కదా, కాబట్టి నేను వస్తాను, అక్కడికి వచ్చినా ఇదే మాట చెప్పాలి, ఆడి అండు నువ్వు వినవు, ఇంత కష్టపడి శ్రమపడి వచ్చినప్పుడు నా మాట వింటే వచ్చినా కష్టపడి వచ్చినా మనకి సుఖం ఉంటుంది. మీరు ఏదో మాట్లాడుకోండి, మంచిగా ఏదో చూడండి, జీవితం అంతా కష్టపడుతుంది. మా మనవరాలు ఉందండి, చుక్కలా ఉంటుంది పిల్ల, చాలా బాగుంటుంది. ఆ పిల్లని చూసి పిల్లల లైఫ్ పాడైపోద్ది మీరు దెబ్బలాడుకుంటే అని చెప్పాను. మనం చెప్పవలసింది చెప్పాను సార్. ఎంత సంపాదించాడు అంటే ఇలా డేటా చోరీ కావచ్చు, క్రైమ్కి పాల్పడి చాలా వరకు సంపాదించడం తెలుస్తుంది. ఇంట్లో నన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇంట్లో దగ్గర కోటి రూపాయలు దాటే దొరికాయని చెప్తాను. మీకు ఎప్పుడైనా ఆర్థిక సాయం అంటే ఇంటికి డబ్బులు పంపించడం కానీ, మిమ్మల్ని ఆరోగ్యం చూసుకోమని చెప్పి డబ్బులు ఇవ్వడం కానీ ఏమైనా చేశాడు? అంత సంపాదించడానికి నేను ఊహించలేదు కూడా. మీరు అంటేనే నాకు తెలిసింది, కానీ ఆడ అంత సంపాదిస్తుండో అనుకోలేదు. ఆడే బతుకుతుండో అడుగుతుంది, తిన్నంత సరిపోద్ది, ఫోన్లో మనం ఏం చేస్తాను అనుకోండి. కానీ నాకు ఎప్పుడు ఆడు డబ్బులు పంపించలేదు, పంపించినా నేను తీసుకోను. నాకు మీరు ఏం చేసేవారు? నేను బిఎస్ఎన్ఎల్ లైన్మెన్ అండి. నేను భగవంతుడు ఇచ్చిన నాకు పెన్షన్ ఉంది, ఆ పెన్షన్ డబ్బులు నాకు సరిపోతాయి, మందులకి, నాకు తిన్నందుకు, అన్నిటికీ డబ్బులు సరిపోతాయి. ఆశించడు కాదు, ఆడు పంపించినా నాకు వద్దు, ఆడ పంపిస్తే దెప్పుతాడు కూడా నాకోడు. నాకెందుకు, నాకు పెద్ద కోటీశ్వరులను కాదు కదా. నాకు ఇక్కడ భూములు మా అందరివే మాకు భూములు ఉండేవి, గంట అంబలు, గంట అన్నము, సోళ్ళు అంబలు అన్నీ తాక్కుని బతికాం. మాకేం లగ్జరీ లైఫ్ ఏం కాదు, మామూలుగా. కాకపోతే ఈ పిల్లలు పుట్టినప్పటికి ముందే పోయే భూములు, నాకు పెళ్ళికి ముందే పోయే భూములు, కాబట్టి వీళ్ళకి ఆ భూముల సంగతి వీళ్ళ పిల్లలకు తెలియదు. అలా బతికిన వాళ్ళు మేము, కాబట్టి ఏదైనా తినేస్తాం, ఏదైనా ఉంటాం. మరి ఏమనిపిస్తుంది, నీ అబ్బాయి ఏదో ఎదిగాడు, కష్టపడుతున్నాడు, సంపాదించుకున్నాడు, బ్రతుకుతున్నాడు అని మీరు అనుకున్నారు, కానీ ఇలాగా నేరాలకు పాల్పడ్డాడు, ఎంత సంపాదించుకున్నాడు, పోలీసులు అరెస్ట్ చేశారు, ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆడు బతుకుతున్నాడు అంతే సంతోషమే, కానీ ఇలా రాంగుగా బతుకుతుండంటే నాకు ఇష్టం ఉండదు. తప్పు. న్యాయంగా సంపాదించి కష్టపడి 10 రూపాయలు తెచ్చుకున్న చాలు. రాంగ్గా వెళ్ళి 100 సంపాదించితే ఎందుకు, మనకు అనవసరం కదా. మనకు ఉండేది మనకు చాలు సార్, భగవంతుడు పెట్టింది అంతే చాలు, ఆశించకూడదు ఎక్కువ. మనకు ఇబ్బంది లేకుండా, తిన్నందుకు ఇబ్బంది లేకుండా ఉంటే చాలు. మనకు ఇంకేం కావాలి, అంతకన్నా ఇంకేం కావాలి సార్. తిన్నందుకు ఇబ్బంది లేదు, మందులుగా డబ్బులు సరిపోతాయి, పెన్షన్ డబ్బులు నాకు వాళ్ళ దగ్గర నుంచి ఆలోచించింది. ఆ కష్టం మీద వాళ్ళు బతుకుతుంటారు, నా కష్టం మీద నాకు భగవంతుడు పెట్టిన భిక్ష చాలు నాకు, అది అంతే. మొత్తంగా చూసుకుంటే ఏదైతే కొడుకు ఎదిగాడు, సంపాదిస్తున్నాడు, తన బ్రతుకు తను బ్రతుకుతున్నాడు అని చెప్పి ప్రశాంత పట్టణంలో తండ్రి జీవిస్తున్నాడు అనుకుంటున్న నేపథ్యంలోనే ఇలా నేరాలకు పాల్పడ్డాడు, కోట్లు సంపాదించాడంటూ కూడా సామాజిక మాధ్యమాల్లో విషయం తెలిసి చాలా బాధ కలిగిందని చెప్పి కూడా రవి తండ్రి ఇమ్మంది అప్పారావు కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇలాంటి చర్యలను ఎవరు కూడా ప్రోత్సహించకూడదు, తప్పు చేసేవాడికి కఠినంగా శిక్ష పడాలని కూడా భావిస్తున్నట్టు కూడా, అంటే సొంత కొడుకైనా కావచ్చు, బయట తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడాలి అనేది ఒకతో తన ప్రశాంత జీవితం గడుపుతున్నటువంటి ఇమ్మంది అప్పారావు మరికొంతమంది ఆ తప్పు చేసే వాళ్ళకి కూడా కఠిన శిక్ష పడాలి అని చెప్పి కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.